అన్ని రాజకీయాలు ఒక్కొక్కళ్ళు చెప్పుకోవటం అన్నీ సహజం. సో నేనేం చేశాను, నేను ఎలా చేశాను అనేది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. దాని గురించి డిస్ప్యూట్ అవసరం లేదు. అందరూ పోర్టు అనేది దశాబ్దాల కళ. ఒకసారి నారాయణ గారు, బుల్లయ్య గారు కూడా ఎయిర్పోర్ట్లో కనపడి ఒక ఐ థింక్ ఒక 2 సంవత్సరాల కిందట అనుకుంటాను, ఏంటి పోర్టు సంగతి ఏంటంటే డెఫినెట్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ శాంక్షన్ అయింది, ఆ పోర్ట్ అయింది అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా ఆ రోజు ఏదో స్నేహభావంగా మేము ఏదో పోర్ట్లో కలిసి ఎయిర్పోర్ట్లో కనపడ్డప్పుడు అడిగితే వాళ్ళు అటు పోతూ నేను ఇటు వస్తూ అంటే చెప్పాము. సో అట్లానే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఊరికే ఇది స్నేహభావంతో ఉండి మాట్లాడుకునేటువంటి మాటలన్నీ అని చెప్పి. సో పార్టీలు వేరు కావచ్చు. సో తప్పకుండా ఆ పోర్టు విషయంలో నేను ఎంత కృషి చేశానో నాకు తెలుసు. 2 సార్లు దాని ఫైనాన్షియల్ క్లోజర్ వేరే చోట దాన్ని రిజెక్ట్ అయితే, సో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి జగన్ గారే నన్ను పిలిచి ఇది చేయాలంటే నేను చేశాను. అవన్నీ మనం ఏదో దాని గురించి గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ అది నా బాధ్యత, నాకు చేతనంత వరకు నేను చేశాను. సో అదే రకంగా గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ అయితేనేవ్వండి, ఎదురుమండి బ్రిడ్జ్ అయితేనేవ్వండి, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి, ఇవన్నీ నాకు చేతనంత వరకు నేను చేశాను. ఎవరికి చేతనంత. సో ఒక నీతి నిజాయితీగా నారాయణ గారు ఏ రకంగా అయితే పనిచేశారో నేనే అదే రకంగా పనిచేశాను. మీరు చూసుంటారు నన్ను ఎక్కడ అతిగా ఎవరిని నేను విమర్శించినటువంటి దాఖలు ఎక్కడ ఉండదు. అలా అని అతిగా విపరీతంగా పొగట్టం అనేది ఒక వ్యక్తిని అనేది నా దగ్గర ఉండదు. నా రాజకీయ జీవితం ఏంటంటే ఒక బేస్డ్గా, ఒక పద్ధతి ప్రకారంగా మనకి ప్రజలు ఏ రకంగా అయితే ఓట్లేసి గెలిపించారో మనం అభివృద్ధి ఏం చేయాలో ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. ఒక పీక్కి వెళ్ళటం, వాళ్ళని తిట్టడం, ఇటు పీక్కి వెళ్ళటం, వీళ్ళని విపరీతంగా పొగట్టం అవి నా దగ్గర ఉండవు. నా దగ్గర నేను ఉండి నాకు తెలిసిందల్లా అభివృద్ధి చేయటం, ఎవరన్నా వస్తే చక్కగా మాట్లాడే వాళ్ళతోటి మమేకమై నాకు చేతనైనంత పనులు చేయటం. నాకు తెలిసినంత వరకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలుగా నేను చేసిందే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. డెఫినెట్గా మీ అందరి సహకారంతో రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ పోర్టుకు సంబంధించినటువంటి అనేక ఇండస్ట్రీస్, యాన్సిలరీ యూనిట్లు అయితేనేవ్వండి, మరి ఇంకా డిఫరెంట్ దాన్ని ప్లాట్లుగా విభజించేసి చిన్నటువంటి వాళ్ళకి చిన్న యాన్సిలరీ యూనిట్లు పెట్టుకోవటం అయితేనేవ్వండి, కంటైనర్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేసేటువంటి విషయం అయితేనేవ్వండి, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా చేద్దామని నాకు ఆలోచన ఉంది. అందరి సహకారంతో తప్పకుండా అది అధిగమిస్తాం. తెలుసు కదా నేను చెప్పేది, నేను వచ్చినాయి మరి డబ్బులు. అది నేను యాక్చువల్గా నేను ఎస్టిమేషన్ వేపించి నేను ఒకటి వేరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొస్తానని చెప్పేసి నేను ఆ వర్గానికి చెందినటువంటి అంబేద్కర్ యొక్క అసోసియేషన్ వాళ్ళ దగ్గర కలిసి నేను పిలిపించి మాట్లాడితే అతను దాన్ని అనేక విధాలుగా అడ్డు తగిలారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళు చేయరు, ఇంకొకళ్ళు చేస్తేనేమో చేయనీరు. సో ఏదన్నా ఉంటేనేమో దాన్ని గందరగోళాలు చేయటం, ప్రజల్లో ఇది చేయటం, ఇవన్నీ కూడా జస్ట్ అఫ్కోర్స్ ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉంటారు. ఇంకా టైం పెద్దగా లేదు కదా, రానున్న టైంలో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో మీరు చూస్తుంటారు. ఇవన్నీ పబ్లిక్లోకి విపరీతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాకుంది. అయిపోయినాయి. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ఆయన మన మచిలీపట్నానికి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ని దాదాపు 100 సంవత్సరాల కిందట స్థాపించినటువంటి వ్యక్తి. దాన్ని ముఖ్యమంత్రి గారి చేత 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి, అలాగే ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 మర్జ్ అయినాయి కాబట్టి వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆ చైర్మన్ కూడా తీసుకొచ్చాను నేను, రాజకిరణ్ రాయ్ గారు. ఆ స్థలాన్ని చూసాం, అన్నీ చేసాం. కానీ ఏం జరిగింది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అలాంటి పనులు చేయటం ద్వారానే నాకు విరక్తి కలిగి నేను దాదాపుగా డిసైడ్ అయ్యాను, ఇట్లాంటి ఒక అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ రకంగా అడ్డు తగులుతున్నారు ఎందుకు మనం అనేటువంటి విషయాన్ని కూడా నాకు మనస్తాపనకు గురి చేసింది. డెఫినెట్గా ఇప్పుడు పై వాళ్ళకి తెలుసు, పక్కన ఉన్నటువంటి పార్టీ ఆఫీసు దీనికంటే స్థలం తర్వాత కేటాయిస్తే ఆ బిల్డింగ్ కూడా అయిపోయింది. దేనికి అంత బిల్డింగ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి 2 ఎకరాల్లో ఆఫీస్ అవసరం? భారతీయ జనతా పార్టీ బీజేపీకి దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, 15 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, క్యాబినెట్. వాళ్ళది ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసు 1 ఎకరంలో ఉంటుంది. ఇక్కడ మరి దేనికో ఇది మరి నాకైతే అర్థం కాదు. సరే కట్టుకున్నారు వాళ్ళు. భోగరాజు పట్టాభి సీతారామయ్య దాని గురించి కట్టుకోవటంలో అంత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏముంది, అంత అడ్డుపడాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రతి కౌన్సిల్కి వెళ్తుంది, మీటింగ్కి, ఆ పేపర్ రిజెక్ట్ అయింది, వచ్చేసింది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలని ఎవరు అడ్డుకుంటున్నారో ఇవన్నీ చూస్తాం.
డెఫినెట్గా దానికి తగ్గట్టుగానే ప్రజలు దానికి బుద్ధి చెప్తారు. డెఫినెట్గా పెద్దలు నారాయణ గారి యొక్క సహకారం, బొల్లయ్య గారి యొక్క సహకారం, అలాగే వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ క్యాడరు, మా కార్యకర్తలు, మా క్యాడరు అందరం కలిసి డెఫినెట్గా వైసీపీని ఓడించి మన కూటమిని అధికారంలో తీసుకొద్దాం. ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.